హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం అయితే నేను ఒక కొత్త రెసిపీతోనైతే మళ్ళీ వచ్చేసాను. అదేంటంటే టేస్టీగా ఉండే టొమాటో రైస్, అది కూడా నా స్టైల్లో. సూపర్ యమ్మీగా ఉంటుందండి. కొంచెం రైతా వేసుకొని తింటే వావ్ సూపర్ అనేలా ఉంటుందండి. స్పైసీగా నోటికి ఏది రుచిగా లేనప్పుడైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలామంది మన వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లైక్ కూడా చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసైతే కామెంట్ కూడా చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక తప్పాయిలు పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చేస్తున్న క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి. మస్టర్డ్ షుడ్గా అయితే మిరియాలు మాత్రం యాడ్ చేయండి. ఒక 10 మిరియాలు అయితే యాడ్ చేయండి. ఇంకా దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. కొంచెం మిరియాలు ఆడిన తర్వాత ఇలా యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఒక 1% ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తబడిన తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి చాలా స్పైసీగా కావాలి, అది నోటికి ఏది రుచిగా లేనప్పుడు కావాలి కాబట్టి అల్లం అయితే గ్యారంటీగా యాడ్ చేయాలి. అల్లం యాడ్ చేసి కలిపేసి కొంచెం అల్లం పేస్ట్ అయితే తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసేసి మొత్తాన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో యాడ్ చేయండి. ప్యూరీ కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఈ టేస్ట్ రావాలంటే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. నేనైతే మీడియం సైజు 3 టమాటాలు అయితే తీసుకొని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేసేసానండి. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కర్రీస్ కానీ వండేటప్పుడు అయితే ఫాస్ట్గా ఉడికిపోవాలన్నా మెత్తపడాలన్నా సాల్ట్ అండ్ పసుపు అయితే స్టార్టింగ్లోనే యాడ్ చేసేయాలండి. ఇలాగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ అలా వదిలేస్తే సిమ్లో మెత్తగా అయిపోతాయండి. టమాటాలు ప్యూరీ చేస్తే ఎంత మెత్తగా ఉంటాయో అంత మెత్తగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఒక 3 మినిట్స్ వరకు అయితే దీన్ని అలా కలపకూడదు. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మెత్తటి ప్యూరీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా చూడండి ఎంత మెత్తగా అయ్యింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నా స్టైల్లో ఉన్నాను కాబట్టి నేనైతే పొటాటోస్ కూడా కంపల్సరీగా యాడ్ చేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. నాకు పొటాటోస్ అంటే ఇష్టం కాబట్టి యాడ్ చేశాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో వస్తుంది. ఒక పొటాటో అయితే నేను తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి, క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం కారం అయితే వేయండి. ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను నేనైతే. మీ టేస్ట్కి సరిపడా అయితే మీరు యాడ్ చేసుకోండి కొంచెం. ఇలా యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఇందులో అయితే మనకు కొంచెం వాటర్ అయితే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా ప్యూరీ అనేది. ఒకసారి బాగా కలిపేసి కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేయండి మీరు. ఎంత కొంచెం అయితే అంత కొంచెం వీలైతే వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తుంది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా మసాలాను అయితే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా ఆచి చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ చికెన్ మసాలా యూజ్ చేయడం వల్ల కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ కూడా మనకి యాడ్ అవుతుందండి ఇందులో, ఈ టమాటో రైస్లో. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసేసి ఒకసారి అలా కలిపేసి అలాగొక 1 మినిట్ ఉంచేస్తే చాలండి. ఇలా 1 మినిట్ తర్వాత ముందుగా మనం కడిగి తీసుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేయొచ్చు. ఏంటి బాస్మతి రైసే యాడ్ చేయాలా అనుకోకండి, కొంచెం బాగుంటుంది కదా అని చేశాను. మీ ఇష్టం, మీ ఏ రైస్ అయినా బిర్యానీ నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం మారదు, ఏదైనా ఒకటేనండి. నేనైతే ఒక గ్లాస్ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తాను. ముందుగా వాష్ చేసుకొని నానబెట్టలేదండి నేనైతే, మీకు వీలైతే నానబెట్టుకోవచ్చు. ఇలాగా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి.
ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మిక్స్డ్ బిర్యానీస్ చేసినప్పుడు మాత్రం రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే సిమ్లో అలా వదిలేయాలండి, వాటర్ యాడ్ చేయకుండా. ఎందుకంటే మన రైస్తో పాటు కొంచెం వాటర్ అనేది అందులో యాడ్ అవుతుంది కదా, అది అనేది ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం రైస్ యాడ్ చేస్తే తర్వాత కుక్ అయినప్పుడు పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుందండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. అది బాస్మతి రైస్కి కాబట్టి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పానండి బిర్యానీకి ఎలా వాటర్ యాడ్ చేయాలని. ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఉప్పు అది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేయండి. ఒక 1 మినిట్ వరకు తీకండి. 1 మినిట్ తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం ఉంటుంది. దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసేయకుండా జస్ట్ అలా సైడ్స్ మాత్రమే కలపండి. మొత్తం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి విరిగిపోతుంటాయి కదా, అది ఒక్కసారి మాత్రమేనండి. మధ్యలో ఒక 5 మినిట్స్ అనేది ఇది వదిలేస్తే అలా మధ్యలో తీసుకుంటూ వాటర్ ఉందా లేదా అని 5 మినిట్స్ తర్వాత అయితే టేస్టీ మన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అవ్వగానే తినేయడం కాదండి, ఎందుకంటే ఇది కొంచెం ముద్దగా ఉంది కదా, దీన్ని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ అయితే దమ్ పెట్టేశారంటే దాని మీద ఏదైనా గట్టి బరువైంది రాయి కానీ ఏదైనా ఇనుము కానీ పెట్టేస్తే ఇలా పొడిగా అయిపోతుందండి ఒక 10 మినిట్స్లో అయితే. చూడండి వేడిగా టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. అది నా స్టైల్లో. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. రైస్ చూడండి ఎంత పొడిగా వచ్చేస్తుందో ఒక 10 మినిట్స్ దమ్ పెట్టగానే. అంతేనండి. నెక్స్ట్ మనం ప్లేట్లో వేసుకొని వేడి టమాటా రైస్ ఎంజాయ్ చేస్తూ తినేయడమేనండి. నేనైతే ఇలా ప్లేటింగ్ చేసుకున్నానండి. ఒక స్వీట్ గోబీ మంచూరియా, అదే గోబీ 65. మీకు కూడా ఆ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి దాన్ని కూడా విజిట్ చేసి చూసేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వచ్చింది. కొంచెం రైతా వేసుకొని కొంచెం తింటే టొమాటో రైస్ చాలా సూపర్గా ఉంటుందండి. మెయిన్లీ ఫేవర్ టైంలో అయితే అసలు చాలా రుచిగా ఉంటుందండి, నోటికి మాత్రం. ఒక్క ముద్ద తింటే చాలండి, నోట్లో ఉన్న ఇదంతా చేదు అంతా పోతుందండి. అంత టేస్ట్ అంటే అంత పర్ఫెక్ట్ కూడా వచ్చింది, అన్నీ సరిపోయేవి. మీకు కూడా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.